నన్నెవరు క్షమించారు, నన్నెవరు క్షమించారు, నన్నెవరు క్షమించారని నువ్వు చాలాసార్లు బాధపడుతూ ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించడం జరిగింది. నీవు ఎంతటి దుర్మార్గుడివో నీకు తెలుసు, నువ్వు ఎంతటి దౌర్భాగ్యుడో నీకు తెలుసు. కానీ దేవుడు నిన్ను క్షమించడా లేదా? ఆయన మిమ్మల్ని క్షమించిన రీతిగా మీరును క్షమించుడి అని మనం లూకా సువార్తలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ స్థితిని చూడలేదు, నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూడలేదు, నీవు ఎంతటి క్రూరమైన వ్యక్తివో దేవుడు నిన్ను చూడలేదు, ఆ క్రూరత్వాన్ని చూడలేదు. కానీ మనిషివైన నిన్ను దేవుడు క్షమించాడు. కాబట్టి నీవును ఇతరులకు క్షమించేటటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒక బైబిల్లో ఒక దుర్మార్గుడు ఉంటాడు, అతను దేవునికి భయపడడు, మనుషులకు కూడా భయపడడు, క్షమించే హృదయం కలిగిన వాడు కాదు. అలాంటి వ్యక్తియే ఒక మనిషిని క్షమించినప్పుడు నీవు ఇంకెంతలా క్షమించాలి? దేవుని బిడ్డ, నువ్వు క్షమించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు క్షమించగలుగుతున్నావా? నువ్వు అలాంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.